మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఆటేపల్లి ప్రజల శౌర్యానికి వాళ్ళ ధైర్యానికి ఎందుకంటే మా భయం ఏముండేనంటే ఇది మళ్ళీ ఇంకో భోపాల్ అవుతుందని ఉండే. భోపాల్లో 1984 అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళ కింద, 41 ఏళ్ళ కింద గ్యాస్ బయటకు వచ్చి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 1984 డిసెంబర్ 2 ఒక్క రాత్రి 65,000 మంది చచ్చిపోయారు. 65,000 మంది. మళ్ళీ ఏడాదిలో ఇంకో 1.5 లక్షలు చచ్చిపోయారు. ఆ కంపెనీకి శిక్షలు పడలే. ఆండర్సన్ యూనియన్ కార్బైడ్ ఒక్కరోజు జైలు శిక్ష పడలే వారికి. జడ్జి కోర్టు కూడా మస్తు అయితే అని చెప్పింది. ఒక్కరికి న్యాయపరిస్థితి నష్టపరిహారం రాలే. ఇంకా భోపాల్లో గ్యాస్ రిలీఫ్ డిపార్ట్మెంట్ 30 ఆసుపత్రులు ఉన్నారు. రోజు 1000 మంది ఉంటారు ఒక్కొక్క దవాఖానలో. అంటే 30,000 మందికి ట్రీట్మెంట్ రోజుకు. అంత భయంకరంగా ఇక్కడ అయితే మాకు భయం ఉండి మేము అందరం ఈ ఊరికి వచ్చినాం. ఇట్లా కావద్దు. ఎవడైనా కంపెనీ పెడితే వాను ఎడమకాలు చెప్పు తీసుకు దొంగలకు ఎందుకు సప్పుడు చేయక ఎందుకు కూర్చోవాలి? వాడిని దండాలి కదా దొంగలను. పాపం సుభాష్ లండన్ నుంచి వచ్చిండు. మాటికి మా ఊరు ఏమైపోతుంది సార్, కాటేపల్లి కాష్టంలో కలుస్తుంది సార్, మేము ఊరు ఉంటుందా సార్? నాశనం. ఈ ఊరే కాదు, యాదగిరిగుట్ట కూడా ఉండదు. యాదగిరిగుట్ట వచ్చేటోడు రోజు విషం పిలుచుకోవాలి. భువనగిరికి అట్లా పోయేటోడు కూడా విషం పిలుచుకోవాలి. అంత భయంకరంగా ఉంటుంది. పర్మిషన్ ఎట్లా ఇస్తారు? లంచాలు తీసుకొని ఇస్తారు. అందరు లంచాలే. ఆఫీసర్ని ఎవరిని క్షమించొద్దు. నా లెక్క తెల్ల బట్టలు వేసుకుని లీడర్ ఉంటే కూడా గల్లా బట్టి అడగాలి. ఊరుకోవద్దు. అందరు లూటీ చేస్తుండ్రు. మీరు లాఠీ లేపాలి. గుత్పల సంఘం పెట్టాలి. పులిగిళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? గుత్పల సంఘం పెట్టి రజాకారుల మీద కొట్లాడి 22 మంది. పులిగిళ్ళని పక్కనే కదా మీది. మరి మనం ఎంత పెద్ద, మనం కూడా అట్లా పోరాటం చేయాలి కదా. వాళ్ళ వారసత్వం కదా మనది. అన్ని ఊర్లు ఒకటే కాదు, మోత్కూరు, ఆత్మకూరు, అన్ని చోట్ల, మోటకొండూరు, అన్ని చోట్ల పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి ఇక్కడ. అందుకని మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎందుకు అభినందిస్తున్నామంటే, ఇక్కడ కంపెనీలు పెట్టనియొద్దు. పెడితే అగో ఆ కోతులు ఉరికినట్టు ఉరికిపోరాడు. మైక్ కూడా పని చేయకుండా ఏమైనా కుట్ర చేస్తుండొచ్చు. చేస్తారు కూడా, ఏముంది, ఏం చేయకుండా చేస్తారు. మీరు ధైర్యంగా ఉండాలి, గట్టిగా పోరాటం చేయాలి. పత్రికలు నమ్ముకోవద్దు. పత్రికలు ఏమైనా రాసిండా? కళ్ళు కనిపిస్తలే వాళ్ళకు, చెవులు వినిపిస్తలేవా? రాయడు వాడు. శ్రీశ్రీ చెప్పిండు. ఏం చెప్పిండంటే, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దిన పత్రికలు అన్నాడు. విషపుత్రికలే అవి, పత్రికలు రాయరు. అందుకనే సోషల్ మీడియా, మనతోలి రఘు ఇట్లాంటి ఛానళ్ళు వచ్చి ఊరికి వచ్చి మీ కష్టాలన్నీ కనిపెట్టినాకనే, ఈ పత్రికల్లో టీవీలు వచ్చినాకనే వానికి సోయి వచ్చింది. అప్పటిదాకా సోయి ఉందా? వానికి సోయి రావాలంటే మన చేతిలో రాయి ఉండాలి. రాయి ఉంటే వానికి సోయి వస్తుంది, లేకపోతే వానికి రాదు. అందరు దొంగలే. కలెక్టర్ ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? సర్పంచ్ ఇయ్యడు. సర్పంచ్ చేతులు ఉండదు పర్మిషన్ ఇచ్చేది. కలెక్టరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ వాళ్ళు ఇస్తారు. హైదరాబాద్లో కూర్చొని ఇస్తారు. అయితే ఇది పట్టు వదలకుండా దీనికోసం పనిచేయాలి. మా సుభాష్ కూడా అందరూ తీసుకొని పోయి అన్ని చోట్ల తిరిగిండు. రోజు తిరిగిండు. మీడియా చుట్టూ తిరిగిండు, పత్రికల చుట్టూ తిరిగిండు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చుట్టూ తిరిగిండు, కలెక్టర్ దగ్గరికి పోయిండు, అందరి దగ్గర పోయి కొట్లాడిండు కాబట్టి అది ఆగిపోయింది. అందుకని మీరు గట్టిగా ఫైట్ చేయండి. ఇది చేయడం వల్ల ఏమి, అన్ని బొమ్మల రామారావు కూడా పోయినాయి కదా, అక్కడ 2 బంద్ అయినాయి. ఇది ఇక్కడ మీరు పోరాటం చేస్తే వాళ్ళకు లాభం కలిగింది. ఇంకెక్కడనే ఉండే కదా ఇంకా 2-3. సంగారెడ్డిలో 4 పోయినాయి, వరంగల్లో 2 పోయినాయి, 10 దాకా పోయినాయి. అంతకుముందు కేసీఆర్ అట్లనే ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే ఉన్నాడు. ఏం తేడా లేదు. అప్పుడు కాంగ్రెస్ పులి శాకారా, ఇప్పుడు కాంగ్రెస్ పులి శాకారా? శాకార ఎక్కడైనా పులి ఉంటుందా? అది కాంగ్రెస్ పులి కావచ్చు, టీఆర్ఎస్ పులి కావచ్చు, ఇంకో పులి కావచ్చు. దానికోసం ఒక బోనన తీసి పెట్టుకోవాలి. ట్రాంక్విలైజర్ అంటే కాలిస్తే అది చచ్చిపోదు, కానీ మత్తు వచ్చి పడిపోతుంది. కందకం అన్న దోవాలి, వాళ్ళన్న పెట్టాలి కదా. పెట్టకపోతే మనం గెలవం. పులిని అయ్యా అక్క అమ్మ దండం పెడతా అంటే ఊకుంటుందా? క్షమిస్తుందా? మనం దయ చూపిస్తుందా పులి? అందుకని మనము
ఆ దొంగలు మార్వాడి కావచ్చు, ఇంకోటి కావచ్చు వాళ్ళని బెడత తీసుకొని తంతనే ఉండాలి. ఇంకా ఆగొద్దు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, నిద్రపోవద్దు, మీరు హుషారే ఉండాలి. 24 గంటలు కంట కనిపెట్టాలి. మళ్ళీ రావచ్చు కూడా. ఇది పోయింది అనుకొని మనం నిద్రపోతే మళ్ళీ వస్తారు కూడా, మనల్ని మత్పరిస్తారు, మళ్ళీ దొంగ పనులు చేస్తారు. అందుకని ఇది రానియొద్దు. ఇది వాని గుణపాఠం కావాలి. ఇంకా ఈ తక్కిన చోట్ల అన్నీ బంద్ కావాలి. ఒకటే కాదు, ఎక్కడ కంపెనీ పెట్టినా మన సిగాచి 56 మంది చచ్చిపోయారు కదా, ఏమైనా నష్టపరిహారం వచ్చిందా? చచ్చిపోయిన ఒకరు 10 లక్షలు, 10 లక్షలకు ప్రాణం వస్తుందా? 10 లక్షలు కాదు, 10,000 కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. 56 మంది చచ్చిపోయారు. ఆడికి పోతే మేము పెద్ద ధర్నా చేస్తుంది, సంగారెడ్డి పోతే మీ కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తుంది. ఏమైంది? ఏం కాలే. మొద్దు చర్మం జంతువులు తెలుసు కదా, అది మొసలు కావచ్చు, తాబేలు కావచ్చు, ఏ జంతువు అన్నా కావచ్చు, ఏనుగు కూడా కావచ్చు. అన్ని జంతువుల చర్మాలు ఒలిచి కోటు చేసి కుట్టించుకొని పండుకున్నారు పరిపాలకులు. వాడు ఆఫీసర్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు. అందుకని గట్టిగా మనం పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే అవుతుంది. తెలంగాణ పోరాట వారసత్వం నిలుపుకోవాలి. పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి కదా తెలంగాణ. ఇక్కడ జరిగిన ఇటువంటి పోరాటాలు రజాకారుల వ్యతిరేకంగా ఇక్కడ జరిగినట్టు, తెలంగాణ జరిగినట్టు ఎక్కడ జరగలేదు. సాయుధ పోరాటం లెక్క పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు వచ్చినాయి ప్రతి ఊరు గురించి. పులిగిల గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినాయి, ఆ వీరల్లి గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినాయి. నిఖిలేశ్వర్ వీరల్లి కదా పక్కనే ఆయన ఊరు. ఆయన ఎన్ని పుస్తకాలు రాసిండు నిఖిలేశ్వర్. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, 90 ఏళ్ళు వచ్చిండు ఆయన. అందుకని మీరు గట్టిగా పోరాటం, దీని మీద కూడా పుస్తకం రాయాలి. కాటేపల్లి ఎట్లా సాధ్యమైంది, కాటేపల్లి ఎట్లా గెలిచింది, మేము కూడా గెలిచినాం అనే పుస్తకం రాయండి. మీరు రాసి మేము గెలిచినాం, మేము ఒంటరిగా లేము. ఆ పాట ఉంది కదా గుర్తు, వీ షల్ ఓవర్కమ్, హమ్ హోగే కామ్యాబ్ ఏక్ దిన్, వీఆర్ నాట్ ఎలోన్. పెద్ద ఇంగ్లీష్ పాట అది. అట్లా మేము ఒంటరిగా లేము, మేము గెలిచి తీరుతామనే పాట, పెద్ద పాట అది, ఇంటర్నేషనల్ సాంగ్ అది. అందుకని అట్లాంటిది మీరు చేయాలి. చివరికి ఒక మాట చెప్పి ఆపేస్తా. హిందీలో ఏం చెప్తారంటే స్లోగన్, హైదరాబాద్లో మా చిన్నప్పుడు చెప్తారు, హమారే మాంగే, మా కోరికల్ని సాధించుకొని తీరుతాం. హమారే మాంగే లేక రేంగే, కైసే లేంగే లడికే లేంగే, పోరాటం చేసి సాధిస్తాం. కైసే లడేంగే మిల్కే లడేంగే, కలిసి పోరాటం చేస్తాం. కైసే మిలేంగే ముట్టి చేసే, పిడికిల్ లెక్క ఏకమవుతాం. ఏకమై పోరాటం చేస్తాం. పోరాటం చేసి మా హక్కులు సాధించుకుంటాం. అట్లా అందరం ఏకమవుతాము, పోరాటాలు చేద్దాము. మళ్ళీ వాడు మార్వాడి ఇక్కడ చూడకుండా చూడాలి. భర్త తీసుకొని మనం భర్తం పట్టాలి, ఈ బాగలు కొట్టాలి. అక్కడ ఎవరైనా సరే ప్రీమియర్ కూడా పోవాలి. ప్రీమియర్ ఏమైనా అయిందా, నష్టపరిహారం మనం చచ్చిపోతే పేలితే ఏమైనా అయిందా, ఏమి కాలే. అందుకనే దొంగలు పరిపాలనలు ఎవరున్నారు, దొంగలు ఉన్నారు, దొంగలకు సద్దులు మోసే లంగలు ఉన్నారు. అందుకని వాడిని ఎవ్వరు తెచ్చుకోవద్దు, ఎవరికి దండం పెట్టొద్దు. వాడు దండం పెడతా అని చెప్తూ కొట్టాలి. అట్లా మీరు చేయండి. అట్లా అయితేనే సాధ్యమైంది. ఆయన ఇక్కడ ఉండడు కాబట్టి, లండన్లో ఉంటాడు కాబట్టి ఎవరికి భయపడలేదు. మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ధైర్యంగా చెప్పినాము. ఇప్పుడు మా పృథ్వీరాజు గట్టిగా పోరాటాలు చేస్తూనే ఉన్నాడు, మార్వాడీల వ్యతిరేకంగా చేస్తూనే ఉన్నాడు. అందుకని మార్వాడీలు భయపడ్డారు. మన తొలి వెలుగులు ఛానల్ ఎప్పుడు వస్తూనే ఉంది. అది మన తెలుగు, మన తొలి వెలుగు. తక్కినవి మందివి, ఇది మనది కదా. అందుకని మనం పెట్టుకున్నాము. మన తరఫున నిలిచి ఉంటారు. మేము కూడా మీ అందరి తరఫున ఉంటామని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం.